ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద బిజినెస్ డీల్ అయిన $3 బిలియన్ వాల్యూ మైన్స్ కాంట్రాక్ట్ ని రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గెలిచింది. ఇది ఇండియాలోనే పెద్ద మైన్స్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ కోసం అతిపెద్ద కంపెనీస్ పోటీ పడ్డాయి. దాంట్లో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒకటి. ఈ పోటీలో ఒక్క రాత్రిలో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ కాంట్రాక్ట్ ను చేజిక్కించుకుంది. ఫార్మా హబ్ ఏర్పాటుకు ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. హలో, ఎవరు? నీ ఫ్రెండ్. గేమ్ బాగా ఆడుతున్నావు చెప్పి చివరిదాకా బాల్ నీ కాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నావు, కానీ గోల్ మాత్రం వేయడం లేదు. గేమ్లో గోలే ముఖ్యం. ఒక్కసారైనా నన్ను గెలవాలని ట్రై చేస్తున్నావు, కానీ నీ వల్ల కావట్లేదు కదా. నన్ను గెలవాలంటే ముందు నా ఇద్దరు కొడుకుల్ని గెలవాలి. వాళ్ళని దాటితేనే నువ్వు నా దగ్గరికి రాగలవు. లైఫ్ అంతా ట్రై చేసినా అది నీ వల్ల కాదు. జేపీ, డోంట్ ఎవర్ ట్రై టు టచ్ మై ఐడెంటిటీ అగైన్. ఇన్ బిజినెస్ ఆల్వేస్ బీ అలర్ట్. వేటగాడు తన కళ్ళల్లో మట్టి పడినా కూడా కళ్ళు తెరిచే ఉంచాలి, లేదంటే వాడే వేటైపోతాడు. Hi sir. Hi Ajay. Nice to see you. Please come. వెల్కమ్ మిస్టర్ గౌతమ్. వెల్కమ్. Glad to meet you. నా పెద్ద కొడుకు జై. Hi sir. Hi Jay. ఆర్తి జైస్ వైఫ్. రియా జై కూతురు. రియా. సుధా నా వైఫ్. వాళ్ళు అజయ్ పిల్లలు, నానమ్మ కూచులు. Hi. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ హిజ్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. ఎందుకంటే నేను తప్ప నీకెవరు భరించలేదు. హీస్ I know డాక్టర్ ఆనంద్ పద్మనాభం. చూసావా, నేను ఫేమస్ ఏరా. హలో సార్. తాతయ్య, మీరు మళ్ళీ కిచ్చా మామని మర్చిపోయారు. కిచ్చా మామా. టీ కావాలన్నప్పుడు గుర్తొస్తాను, తెచ్చేలోపే మర్చిపోతారు. ఇంట్లో పని చేసి 5 కిలోలు తగ్గాను. వీళ్ళు మాత్రం 5 ఇల్లు కట్టుకున్నారు. తీసుకోండి సార్. గ్రేట్ సార్. ఈ కాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండటం రేర్ సైట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు. మీ చిన్న కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విజయ్. నాకు కంఫర్టబుల్గా లేని వాటి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను. ఇప్పుడు నాకు ఇంకా క్యూరియస్గా ఉంది. నేను ఫ్రెండ్గానో వెల్విషర్గానో అడగట్లేదు, ఒక ఇన్వెస్టర్గా అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఏంటి? రేపు ఫ్యూచర్లో లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని నాకు తెలియాలి. అవును, ఆ పేరుతో ఈ ఇంట్లో ఒకడు ఉండేవాడు. నా దారి వాడికి నచ్చలేదు, వాడి దారి నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ పేరుకి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. కనీసం తను ఎక్కడున్నాడో కూడా మీకు తెలీదా? అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఏంటమ్మా ఫోన్ చేసావు? వెళ్ళాను, ఇంట్లో లేడా? ధన్యవాద్. ఏ నా కొడుకుతో మాట్లాడడానికి నాకేంట్రా భయం? ఇంతకెక్కడున్నావురా? నీ భర్త ఇంటి నుంచి చాలా దూరంలో. ఇవన్నీ బాగానే చెప్తావు, కానీ ఏ ఊర్లో ఉన్నావు మాత్రం చెప్పవు. మా అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. అది సరేగానే, ఇంతకీ నువ్వు చెకప్ చేయించుకున్నావా లేదా? అక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తానక్క. ఓ, విలన్ ఎంట్రీ ఇచ్చాడు.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్టప్ ఇండియా. ఇండియాలో ఉన్న మొత్తం స్టార్టప్ ఐడియాస్ ని ప్రెజెంట్ చేసే ఈ సమిట్ లో ఇప్పుడు మనం చూడబోయేది వన్ ఆఫ్ అవర్ కంట్రీస్ బెస్ట్ స్టార్టప్ ఐడియాస్. సిటీస్ లో ఈరోజు ఏ ఫుడ్ కావాలన్నా ఒక్క క్లిక్ తో ఇంటికి వచ్చేస్తుంది. కానీ సిటీని దాటి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ ఏం దొరుకుతుందో అదే మనం తింటున్నాం. కానీ ఏం నచ్చుతుందో అది తినడానికి ఒక యాప్ వచ్చింది. ఈ యాప్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే మనం ప్రీ బుక్ చేసే ఫుడ్ రోడ్లో వెళ్ళేటప్పుడే కాకుండా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా నెక్స్ట్ స్టేషన్ లో మన కోచ్ లో మన సీట్ దగ్గరికి వేడి వేడిగా అందుతుంది. అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ బ్రిలియంట్ యాప్ ఇస్ మిస్టర్ విజయ్ రాజేంద్ర. థ్యాంక్ యూ. హలో మిస్టర్ విజయ్ రాజేంద్ర. యూ కెన్ కాల్ మీ విజయ్ ప్లీజ్. ఓకే మిస్టర్ విజయ్, మీకు ఈ అమేజింగ్ ఐడియా అసలు ఎలా వచ్చింది? టైం, ట్రావెల్, హంగర్, ఈ మూడింటి నుంచి మనిషి తప్పించుకోలేడు. ఈ మూడు కనెక్ట్ చేసి నేను ఈ యాప్ని డిజైన్ చేశాను. హలో మిస్టర్ విజయ్, హాయ్. దిస్ ఇస్ మోనిషా ఫ్రమ్ ఇన్వెస్టర్స్ మ్యాగజైన్. ఐడియా బాగుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి? తెలీదు, అందుకే దీని పేరు స్టార్టప్. కానీ ఒకటి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏ ఒక్కరో సంపాదించుకోవడానికైతే కాదు, తన కడుపు కాలుతున్నా కూడా ఎదుటి వాళ్ళ కడుపు నింపాలనుకునే వాళ్ళ కోసం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఈశ్వర్ ఫ్రమ్ డెక్కన్ టైమ్స్. హాయ్. ఎందుకని ఇన్వెస్ట్మెంట్కి ఇంత కష్టపడుతున్నారు? ఇండియాలోనే మీ నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. ఆయనకి ఇంట్రెస్ట్ లేదా మీ యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి? అది ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదంటే. అది ఆయన ఐడెంటిటీ, ఇది నా ఐడెంటిటీ. దట్ ఈస్ హిస్ బిజినెస్, దిస్ ఇస్ మై బిజినెస్. ఓ, అయితే మీకు మీ నాన్నకి మధ్య గొడవలు ఉన్నాయన్నది నిజమేనా? థర్డ్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐఎమ్ డన్. సారీ గైస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ అందరినీ ఎందుకు రమ్మన్నానో మీకు తెలిసే ఉంటుంది. మా యంగెస్ట్ సన్ విజయ్ హార్వర్డ్లో బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. విజయ్ రా రా. నాకు హార్వర్డ్లో చదవాలనే కల ఉండేది, కానీ మా నాన్న నాలా ధనవంతుడు కాదే. బట్ విజయ్ ఇస్ లక్కీ దట్ వే. మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నా కొడుక్కి కూడా. రేపటి నుంచి నా ఇద్దరు కొడుకుల్లాగే విజయ్ కూడా నా ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. బట్ వన్ థింగ్, హార్వర్డ్ లో చదివినంత మాత్రాన ఈ కంపెనీకి వారసుడు అవ్వలేడు. ఈ కంపెనీని ఎవరికైనా అప్పగించాలి అంటే వాళ్ళకి అర్హత ఉందో లేదో నాకు తెలియాలి. నా ముగ్గురు కొడుకుల్లో ఎవడు ఈ రేసులో గెలుస్తాడో వాడే నా వారసుడు. ఏంటి రాజ్, ఫ్యామిలీనే బిజినెస్ మాడ్యూల్లో మార్చేస్తున్నావు? ఎస్, ఇట్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఇస్ంట్ ఇట్? విజయ్ మాట్లాడు. Go on. నమస్తే 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 నమస్తే. ఇంత పెద్ద సర్ప్రైజ్ని ఎలా తట్టుకోవాలో నాకు తెలియట్లేదు. ఈయనకి సర్ప్రైజులు అంటే చాలా ఇష్టం. అయితే నేను కూడా తిరిగి ఇవ్వాలి కదా. సర్ప్రైజ్. నాకెప్పటికీ మా నాన్న బిజినెస్లోకి వచ్చే ఆలోచనే లేదు. నేనెంత లక్కీ అంటే సొంత ఫ్యామిలీని బిజినెస్ మాడ్యూల్లో ట్రీట్ చేసే తండ్రికి కొడుగ్గా పుట్టాను. నేను ఈయనకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేనెవరి దగ్గర నా అర్హత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది నాకు మాత్రం తెలిస్తే చాలు. పోతే ఇంకో విషయం, నా మెరిట్ స్కాలర్షిప్తోనే నేను హార్వర్డ్ వెళ్ళానని పాపం ఆయన మర్చిపోయినట్టున్నారు. అది ఆయన గుర్తు చేయాలనుకుంటున్నాను. అందరికీ అర్థమైంది కదా? బాయ్. విజయ్, what was that? మరి
ఇంకా ఎన్ని రోజులు మా ఇష్టం ఏంటో అడగకుండా మీ ఇష్టానికి మా లైఫ్ని డిసైడ్ చేస్తారు వేరా? కరెక్టే కదా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు తెలీదు? ఈ 2 బొమ్మల ఓనర్తో. ఈ బిజినెస్ కాదనుకుని వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు? వీడికేదో స్టార్టప్ ఐడియా ఉందంట. స్టార్టప్ కోటను వదిలేసి గుడిసె కడతావా? దానికి నా డబ్బేగా కావాలి. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా? మీరు ఏర్పాటు చేసుకున్న ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు. కానీ నా ప్రపంచంలో నేను అందరితో బతకాలని ఆశపడుతున్నా. నాకేమో మీ కోట గుడిసెలా అనిపిస్తుంది. నా ప్రపంచంలో మీ కరెన్సీకి ఏ విలువ లేదు. అలాగే మీ బిజినెస్ ఐడియాకి నా లైఫ్ ఐడియాకి సింకే అవ్వదు. అయితే నీకు ఇక్కడేం పనిరా? అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్! థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఇంట్లో నుంచి నన్ను విడుదల చేసినందుకు. ఆగరా రే విజయ్, ఎక్కడికి వెళ్తావురా? ఇది మన ఇల్లురా, నన్ను కూడా వదిలేసి. మా ఇది ఆయన ఇల్లమ్మా. నీ ప్లేస్ వంటగది మాత్రమే. అక్కడ కూడా నువ్వు ఆయన చెప్పిందే చేయాలి. రే వద్దురా. నేనెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు కదా.